బ్యాక్ టు న్యూస్. రాష్ట్రం విడిపోయిన అన్నదమ్ముల్లా కలిసే ఉన్నామన్నారు అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ. తెలంగాణలో కోడి పందాలు లేకపోవడంతో వాటిని చూడడానికి ఆంధ్రాకు వచ్చామని తెలిపారు. పందాలను చూడడానికి తెలంగాణ నుంచి చాలా మంది వస్తున్నారని, వారితో పాటు నేను వచ్చానంటున్న ఎమ్మెల్యే ఆదినారాయణతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. కోడి పందాలు యథేచ్ఛగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉంది. ప్రస్తుతం అనేక మంది అతిథులు పాల్గొంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పాల్గొనేందుకు అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. ప్రస్తుతం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరిలో కూడా తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన వారందరూ కూడా చూస్తున్నాం మనం. అశ్వరావుపేట నుంచి కూడా ఇక్కడ ఎమ్మెల్యే రావడం జరిగింది. అలాగే ఎంతో మంది అతిథులు కూడా వచ్చారు, విదేశీ ప్రాంతాల నుంచి వచ్చారు. సార్, ఈ వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి అనుకుంటున్నారు? ఎలా భావిస్తున్నారు? ఎలా పాల్గొంటున్నారు? చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ తెలుగువారి సాంస్కృతిక విధానం చూస్తే ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఈ 3 రోజుల పాటు జరిగేటటువంటి కోడి పందాలకు నేను హాజరవడం చాలా సంతోషంగా ఉంది. అంటే సరిహద్దు ప్రాంతం మీద ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు అక్కడ కూడా అనేకం ఉంటాయి. ఈ కోడి పందాలు ప్రత్యేకించి ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఆంధ్రకి ఆనుకున్నటువంటి నా నియోజకవర్గ ప్రాంతం అశ్వరావుపేట నియోజకవర్గం. మా దగ్గర కూడా వాస్తవానికి ఈరోజు కోడి పందాలు అంటేనే అన్ని గ్రామాల్లో కూడా ఊగుతూ ఉంటారు. సరే, తెలంగాణలో అవకాశం లేదు కాబట్టి ఆంధ్ర ప్రాంతానికి అక్కడ ఉన్న మా సరిహద్దు ప్రాంతమైన మా నియోజకవర్గ ప్రజలు కూడా ఇక్కడ మేము రావడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా గోదావరి జిల్లాలంటేనే ఎంతో ఆప్యాయత అనురాగాలతో ఉంటాయి. మీకు ఇక్కడ ఎలా ఏర్పాట్లు ఏ విధంగా? చాలా అద్భుతంగా ఉన్నాయి ఏర్పాట్లుగా. ఇది 2వ సారి నేను రావడం. గతంలో ఒకసారి వచ్చినా, ఈసారి ఒక ఎమ్మెల్యేగా వచ్చిన. గతంలో కూడా అలానే ఏర్పాట్లు జరిగినాయి. ఈ రోజు ఈసారి వచ్చినప్పుడు కూడా చాలా అద్భుతంగా అలానే ఉన్నాయి. రాష్ట్రాలు విడిపోయినప్పటికీ కూడా అందరూ అన్నదమ్ముల్లా ఉంటూ ఈ విధంగా పాల్గొనడం ఎంతో మంచి పరిణామం. అయితే ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్ర ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు? రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా నా నియోజకవర్గ ప్రజలు ఏ ఒక్క చిన్న వస్తువు కొనాలని ఇటు పక్కన జంగారెడ్డిగూడెము, రాజమండ్రిను, ఏలూరు వస్తూ ఉంటారు. అట్లనే రాష్ట్రం విడిపోయిందని చెప్పేసి అక్కడ ప్రాంత ప్రజలు ఏమనుకోవట్లేదని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఇప్పటి కూడా అన్నదమ్ములని మేము ఉన్నాం. ఇక్కడ అబ్బాయి, అక్కడ అమ్మాయి, అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం కూడా అప్పటికి అలానే ఉంది, ఇప్పుడు కూడా అలానే ఉందని బాగా. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, మొత్తం అందరూ కూడా అనేక రాష్ట్రాల నుంచి, కర్ణాటక, తమిళనాడు, బెంగళూరు, అలాగే చెన్నై నుంచి కానీ, లేదంటే హైదరాబాద్ నుంచి కానీ, ఈ విధంగా అన్ని ప్రాంతాల నుంచి కూడా అతిథులు రావడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ వేడుకలతో పాటు ఈ కోడి పందాల్లో కూడా వారు పాల్గొంటున్నారు. వారికి వచ్చిన వారికి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడంతో ప్రతి సంవత్సరం కూడా తాము ఇక్కడికి రావడం జరుగుతుందంటూ కూడా వారు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు అశ్వరావుపేట ఎమ్మెల్యే కూడా వచ్చారు. ఎక్కడ రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా ఉన్నటువంటి అన్నదమ్ముల బాంధవ్యం సంబంధించినటువంటి కొనసాగుతుంది తమ మధ్య అంటూ కూడా వీరందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి ఈ సంక్రాంతి కోడి పందాలు అయితే అటు ఎక్కడా కూడా కుల మత ప్రాంతాలకు తావు లేకుండా పెద్ద ఎత్తున కూడా సోదర భావంతో అన్ని పార్టీల నేతలు కూడా ఒకే వేదికపై కలిసినటువంటి దృశ్యాలు ఖచ్చితంగా కూడా కనిపిస్తున్నాయని చెప్పుకునేటువంటి పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ మహిళతో భార్గవ్, ఐ న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.